నమస్తేనండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఏదైతే బెల్లం చాలామంది రైతులు పంటలలో యూజ్ చేస్తూ ఉంటారు కదా, జాగ్రీ. సో ఇది మనకు పంటలలో ఎలా ఉపయోగంగా ఉంటుంది, ఏ సమయంలో యూజ్ చేసుకోవాలి, దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల ఎలాంటి న్యూట్రిషన్స్ అనేది మొక్కలకు అందుతాయి, సో ఎలాంటి రకాల న్యూట్రిషన్స్ దీంట్లో ఉంటాయి, దీని డోస్ ఎంత వాడాలి అనేది పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫస్ట్గా వచ్చేసి మనము ఈ బెల్లం ఏది వాడాలి. సో రెండు రకాల మార్కెట్లో మనకు బెల్లం అనేది అవైలబుల్ ఉంటాయి. సో జాగ్రీలు అనేది అవైలబుల్ ఉంటాయి. అయితే మనకు ఒకటి బ్లాక్ కలర్లో ఉంటుంది, ఒకటి వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది. మరి ఈ రెండిట్లో ఏది వాడాలనేది కూడా మనము పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎవరైనా వాడిన రైతులు కానీ ఈ బెల్లాన్ని వాడిన రైతులు ఉన్నట్లయితే కూడా దీని రిజల్ట్ ఎలా ఉన్నాయనేది కూడా మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పడం వల్ల మీ తోటి రైతులకు అనేది ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసుకోండి. నేను వేసే ప్రతిరోజు కొత్త ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు త్వరగానే అందుతుంది అన్నమాట. సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనకు రెండు రకాల బెల్లం అనేది మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ది, ఒకటి వచ్చేసి ఎల్లో కలర్ది. సో దీని రెండిట్లో వచ్చేసి మనం బ్లాక్ కలర్ది యూజ్ చేసుకోవాలి. ఇది ప్యూర్ ఆర్గానిక్గా ఉంటుంది. ఎందుకంటే మనకు దీంట్లోనే కెమికల్ యూజ్ చేయడం వల్ల ఇది ఎల్లోగా మారడం జరుగుతుంది. సో కెమికల్ది యూజ్ చేసుకోకుండా మనకు బ్లాక్ కలర్ది యూజ్ చేసుకున్నట్లయితే మనకు బాగా ఉపయోగంగా అయితే ఉంటుంది అన్నమాట. సో బెల్లంలో ఎలాంటి న్యూట్రిషన్స్ ఉంటాయని చూసుకున్నట్లయితే మనకు దీంట్లో ఐరన్ ఉంటుంది, మ్యాగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి న్యూట్రిషన్స్ ఉంటాయి. అదేవిధంగా మనకు దీంట్లో పొటాషియం, ఫాస్ఫరస్ లాంటి న్యూట్రిషన్స్ కూడా మనకు ఉంటాయన్నమాట. సో ఇది మనకు మొక్కలలో ఎలా పనిచేస్తాయని చూసుకున్నట్లయితే భూమిలో మనకు అనేక రకాల మంచి బ్యాక్టీరియాస్ ఉంటాయి, అదేవిధంగా ఫంగస్ అనేది ఉంటాయన్నమాట. సో దీన్ని డెవలప్ కావడానికి ఎప్పుడైతే మనకు భూమిలో అనేక రకాల చూసుకున్నట్లయితే మనకు ట్రైకోడర్మా కావచ్చు, సూడోమోనాస్ కావచ్చు, అజిప్టో బ్యాక్టీరియా కావచ్చు, లేకపోతే మనకు మైక్రోరైజా కావచ్చు, ఇలాంటి మంచి బ్యాక్టీరియాస్ కానీ ఫంగస్ అయితే మనకు భూమిలో ఉంటాయి. సో ఇవి ఎప్పుడైతే మనకు భూమిలో దీని పర్సంటేజ్ అనేది ఎక్కువ అయిపోతుందో అప్పుడు మనకు భూమిలో మంచి న్యూట్రిషన్స్ అనేది మొక్కలు తీసుకోవడం వల్ల మంచి దిగుబడి అనేది మనకు రావడం జరుగుతుంది అన్నమాట. సో దీనికి ఒక ఫుడ్ లాగా, సో ఏదైతే మనకు ట్రైకోడర్మా కావచ్చు, సూడోమోనాస్ కావచ్చు, ఈ మైక్రోరైజా కావచ్చు, దీనికి ఒక ఫుడ్ లాగా కానీ మనము ఈ బెల్లాన్ని కానీ అందించినట్లయితే దీనిలో ఇవి మంచి పోషకాలు తీసుకొని మొక్కలకు కూడా మంచి పోషకాలు అనేది మనకు అందిస్తాయి అన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే మనకు ఈ మధ్య కాలంలో ఎండు తెగుళ్ళు అనేవి వస్తూ ఉన్నాయి. దీనివల్ల మనకు ఏంటంటే చెడు బ్యాక్టీరియా అనేది మనకు మొక్కల ఒక మనకు వేరు వ్యవస్థ డ్యామేజ్ చేసేయడం వల్ల మనకు ఎండు తెగుళ్ళని రావడం జరుగుతుంది. అప్పుడు మనము ట్రైకోడర్మా లాంటి బ్యాక్టీరియాస్ కానీ మనం భూమిలో ఒక 3 నుంచి 4 సార్లు ఇవ్వడం వల్ల మనకు ఈ సమస్య అనేది ఎక్కువ కనిపించదు అనమాట. సో అలాగనే మనము ముందు నుంచే ఇలాంటి మంచి న్యూట్రిషన్స్ కానీ మనం ఇవ్వడం వల్ల భూమిలో ఉన్న ట్రైకోడర్మా కావచ్చు, సూడోమోనాస్ కావచ్చు, ఇలాంటి అయితే మంచి బ్యాక్టీరియాస్ అనేది ఎక్కువ రోజుల వరకు పంటలపైన పనిచేస్తుంది. అదేవిధంగా బతికి ఉండడానికి అయితే మనకు ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అదేవిధంగా మనము భూమిలో అనేక రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి. సో అవి న్యూట్రిషన్స్ మొక్కలకు అందివ్వడానికి మనకు ఈ బెల్లం అనేది చాలా బాగా ఉపయోగంగా ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైతే మనకు బెల్లం అనేది పంటలపైన కావచ్చు, భూమిలో కానీ పిచికారి చేస్తామో అప్పుడు ఆ మొక్కలకు ఆ న్యూట్రిషన్స్ ఏదైతే మనకు న్యూట్రిషన్స్ అనేది మొక్కలకు మంచి అందివ్వడానికి, మొక్క సైజ్ పెంచడానికి, మొక్క క్వాలిటీ షైనింగ్ రావడానికి అనేది కాయ షైనింగ్ రావడానికి అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది అన్నమాట. అయితే మనము నెక్స్ట్ వచ్చేసి మనకు బెల్లం అనేది ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, ఎంత డోసు యూజ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనకు ఏ సమయంలో, ఏ కాలంలో మనకు 3 కాలాలు అయితే ఉంటాయి. మనకు వర్షాకాలము, మనకు చలికాలము, మనకు ఈ సమ్మర్. ఈ 3 కాలంలో ఏ కాలంలో మనం యూజ్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుందని చూసుకున్నట్లయితే మనకు అయితే వింటర్ సీజన్లో మనకు చలికాలంలో ఎప్పుడైతే చలి తీవ్రత ఎక్కువ అయిపోతుందో అప్పుడు మొక్కలు అనేది సరైన గ్రోత్ రాదు, మంచి బ్రాంచెస్ రావు, అదేవిధంగా పూత కాత కూడా అంత మనకు కనిపించదు అనమాట. ఈ బెల్లం వచ్చేసి దీంట్లో హీట్ ప్రొవైడ్ చేస్తుంది, దీంట్లో గర్మి అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం అప్పుడు చలికాలము ఎకరానికి వచ్చేసి 3, 4, 5 కేజీలు, 3 నుంచి 5 కేజీల వరకు మీరు ఎకరానికి ఇచ్చుకున్నట్లయితే మనకు స్ప్రే కానీ చేసుకున్నట్లయితే మనకు మంచి బ్రాంచెస్ రావడానికి, పూత కాత బాగా రావడానికి
రావడానికి, అదేవిధంగా మనకు మొక్కలలో మంచి మంచి న్యూట్రిషన్స్ తీసుకోవడానికి చాలా ఉపయోగంగా అయితే ఉంటుందన్నమాట. దీంతోపాటు మనకు చలికాలంలో అనేక రకాల పంటలలో సరైన గ్రోత్ అనేది కనిపించదు అన్నమాట. సో ఈ గ్రోత్ అనేది కనిపించదు. అప్పుడు కానీ మనము ఈ బెల్లం జాగరీ కానీ యూజ్ చేసుకోవడం వల్ల మంచి గ్రోత్ అనేది మనకు రావడం జరుగుతుంది. గ్రోత్తో పాటు మంచి బ్రాంచెస్ కూడా మనకు ఈ బెల్లం స్ప్రే చేసుకోవడం వల్ల మంచి బ్రాంచెస్ కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే దీనికి ఏ సమయంలో యూజ్ చేసుకోవాలని మనం తెలుసుకుందాం. సో చాలామంది రైతులు దీన్ని డోస్ ఎంత వాడాలని అడుగుతూ ఉంటారు. సో దీని డోస్ వచ్చేసి 15 లీటర్ల పంప్కి వచ్చేసి 15 నుంచి 30 గ్రాముల వరకు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో 15 నుంచి 30 గ్రాముల వరకు అయితే దీని డోస్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎలాంటి రకాల పంటలలో యూజ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనకు అన్ని రకాల పంటలలో అయితే ఇది మనం యూజ్ చేసుకోవడం వల్ల మంచి లాభాలు అనేది ఉంటాయి. మొక్క క్వాలిటీ బాగుంటుంది, అదేవిధంగా గ్రోత్ వస్తుంది, కాతపూత బాగా అనేది రావడం జరుగుతుంది. అయితే అన్ని రకాల పంటలలో యూజ్ చేసుకోవచ్చు. సో మనము ఏ కాలంలో ఎంత యూజ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనకు వర్షాకాలంలో వచ్చేసి 2 నుంచి 3 కేజీలు మాత్రమే యూజ్ చేసుకోవాలి. వింటర్ సీజన్లో చలికాలమే మనకు 3 నుంచి 4, 5 కేజీల వరకు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు చలి ఎక్కువ ఉంటుంది, అప్పుడు మొక్కలకు వచ్చేసి న్యూట్రిషన్స్ గర్మి అనేది మనకు వేడి అనేది ఉన్నట్లయితే మంచి గ్రోత్ రావడం జరుగుతుంది. కాబట్టి 3 నుంచి 4, 5 కేజీల వరకు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సమ్మర్లో చూసుకున్నట్లయితే 1 నుంచి 2 కేజీలు మీరు యూజ్ చేసుకోవాలి. సో యూజ్ చేసుకోకుండా కూడా మనకు మంచి రిజల్ట్ అనేది మనకు ఉంటుంది. సో సమ్మర్లో మనకు గ్రోత్ అనేది ఉంటుంది, కానీ మనకు 1 నుంచి 2 కేజీలు మాత్రమే మీరు యూజ్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా దీంతోపాటు మనకు ట్రైకోడర్మా కావచ్చు, మనకు వేప చెక్క కానీ ఇవి మిక్స్ చేసి యూజ్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది మంచి రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. వేప చెక్క కావచ్చు, అదేవిధంగా మనకు ట్రైకోడర్మాలో మిక్స్ చేసి యూజ్ చేసుకోవడం వల్ల కూడా మనకు మంచి రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. సో చాలామంది రైతులు అడుగుతూ ఉంటారు, దీంతోపాటు మనకు ఫంగిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్ కానీ ఇలాంటి పెస్టిసైడ్స్తో మనం దీన్ని మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు అంటే, సో అస్సలకే యూజ్ చేసుకోవద్దు. ఇది వచ్చేసి చిక్కగా ఉంటుంది, మనకు గట్టిగా చిక్కగా ఉంటుంది. కాబట్టి మనకు దీన్ని ఇన్సెక్టిసైడ్లో కావచ్చు, ఫంగిసైడ్లో కానీ మిక్స్ చేసి యూజ్ చేసుకోవడం వల్ల ఇది చిక్కదనం ఉండడం వల్ల దీంట్లో మనకు మొక్కల పైన ఎక్కువ టైం వరకు అతుక్కొని ఉంటుంది. కాబట్టి మొక్కలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, క్రాకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఫ్లవరింగ్ రాలిపోయే మొక్కకు ఎక్కువ మందు అవ్వడం వల్ల ఫ్లవరింగ్ రాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని అయితే ఇన్సెక్టిసైడ్ కావచ్చు, ఫంగిసైడ్ కావచ్చు, ఎలాంటి పెస్టిసైడ్లు కానీ మీరు యూజ్ చేసుకోకండి అన్నమాట. సో ఇలా మనం జాగ్రీని కానీ యూజ్ చేసుకున్నట్లయితే మంచి బెనిఫిట్స్ అయితే మనకు ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో మీరు ఈ బెల్లాన్ని వాడిన రైతులు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలా రిజల్ట్ వచ్చిందనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.